ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల అర్జీలు పరిష్కరించేటప్పుడు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండోర్స్మెంట్ వేయాలని ఆయన సూచించారు. అధికారులు పరిష్కరించిన దరఖాస్తులను జిల్లాధికారి ఆడిటింగ్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. అర్జీదారుడు సంతృప్తి చెందని పక్షంలో మరలా రీఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ దరఖాస్తులు రీఓపెన్ చేసిన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు వారి యొక్క అర్జీలు meekosom.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 అనే నంబరుకు నేరుగా కాల్ చేయవచ్చునని కాకినాడ జాయింట్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.